అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సీఎం చంద్రబాబుతో సినీ నిర్మాత బండ్ల గణేష్ భేటీ అయ్యారు. తిరుమల ప్రసాదం తీసుకెళ్లి చంద్రబాబుకు ఇచ్చారు బండ్ల గణేష్. ఇక సచివాలయంలో చంద్రబాబు లోకేష్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు కోసం షాద్నగర్ నుంచి జనవరి 19న తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు బండ్ల గణేష్. ఇక ఫిబ్రవరి 10న తిరుమల స్వామివారికి మొక్కు చెల్లించుకొని 23 రోజుల పాటు 535 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు బండ్ల గణేష్. ఆ తర్వాత కూడా షాద్నగర్ నుంచి పాదయాత్ర చేస్తూ కూడా తిరుమల వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదాన్ని ఇటు సీఎంకి తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రసాదాన్ని సీఎంకి ఇచ్చి కూడా ఆ తర్వాత సీఎంని మంత్రి నారా లోకేష్ని వీళ్ళిద్దరిని కూడా కలవటం జరిగింది. ఇక చంద్రబాబు గెలిచినందుకు గాను తాను పాదయాత్ర చేసినటువంటి విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, కేవలం అంటే ప్రసాదం ఇచ్చేందుక ఈ భేటీ, లేకపోతే ఏమన్నా దీంట్లో చర్చలు ఏమన్నా జరగటం జరిగిందా? ఎస్ నేను అయితే చర్చల పరంగా ఏమీ లేదు కానీ అంటే మొన్న ఇప్పుడు ఏదైతే 2023లో చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోనే కొంత ఇటు చంద్రబాబు అభిమానులు కానీ టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు వీళ్ళందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. అందులో బండ్ల గణేష్ కూడా ఒకరు. అందుకే ఆయన అంటే మొత్తం దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు పాదయాత్ర చేసి షాద్ నగర్ నుంచి ఆయన నివాసం నుంచి బయలుదేరి కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అంటే వయసు రీత్యా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేదంటే నడక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ ఎదురైనా సరే ఎక్కడా కూడా వెనకడు వేయకుండా ఆయన పాదయాత్ర చేసినటువంటి విషయాన్ని కొంత అభినందించేటువంటి పరిస్థితి. అయితే ఇంకా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి ఇక నేరుగా బండ్ల గణేష్ విజయవాడ రావడం, అమరావతి వెళ్ళి అమరావతిలో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఉండగా అసెంబ్లీలో చంద్రబాబు ఆయన కార్యాలయంలో కలవడం, ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ ను ఆయన నివాసంలో కరకట్టుపోయినటువంటి నివాసంలో కలిసి ఇద్దరికి కూడా ప్రసాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అంటే అధికారంలోకి వచ్చినందుకు అభినందించడం, అదేవిధంగా తన అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు అంటే అరెస్ట్ అయిన సమయంలో క్షేమంగా బయటకు రావాలి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు, లేదంటే ఇతర ఇబ్బందులు ఏమి ఉండకూడదు అనే ఉద్దేశంలో భాగంగా ఆయన మొక్కుకోవడం, అందులో భాగంగానే అంటే ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఆయన వెళ్ళారు. ఇక దీంతో చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ ఇతర టీడీపీ నేతలు కూడా బండ్ల గణేష్ ని అభినందించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అటు సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఆయన అయితే కొంతమంది అభినందించేటువంటి వాతావరణం కనబడుతుంది. అయితే ఇక బండ్ల గణేష్ అంటే తాను పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పడం కానీ, ఆ తర్వాత అడుగడుగునా కూడా తను ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆయన పాదయాత్ర సజావుగా జరిగే విధంగా కూడా అక్కడ కొంత సేఫ్టీ కానీ పోలీసులు కూడా రావటం కానీ ఇదంతా జరిగినటువంటి ఒక పరిణామాలు మనం చూసాము. అంటే ప్రైవేట్ భద్రతా వలయంలో ఆయన వెళ్ళటం జరిగింది. అలాగే అటు అంటే మొత్తం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆయన రక్షణ కల్పించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే గతంలో ఆయన కొంత వైసీపీ విషయంలో దూకుడుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండానే పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర అడుగుపెట్టిన తర్వాత నుంచి కూడా పాదయాత్ర పూర్తయ్యే వరకు కూడా అలిపిరి దగ్గర నుంచి కానీ మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇటు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలతో కొంత బిజీగా ఉన్న మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నప్పటికీ కూడా బండ్ల గణేష్ కొంత సమయం ఇవ్వటం, వెళ్లి కలవడం, వాళ్ళిద్దరు ఒక చెరువు అంటే కాసేపు కొంత సమయాన్ని కూడా బండ్ల గణేష్ కేటాయించడం, ఇవన్నీ కూడా కొంత అటు టీడీపీ కార్యకర్తలు కూడా కొంత నూతన ఉత్సాహాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్ వెంకట్, అంటే తిరుమల నుంచి నేరుగా రావటం జరిగిందా, లేకపోతే తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత తన ఇంటికి వచ్చి కలవటం జరిగిందా ఏంటి? తిరుమల నుంచి నేరుగా ఆయన చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు ఉన్నటువంటి అసెంబ్లీ కార్యాలయానికి, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి రెగ్యులర్ సమావేశాలు ఉంటాయి కాబట్టి అక్కడే వెళ్ళి ఎక్కడ కూడా ఇంటి దగ్గర కలవకుండా డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్ళి కలిపారు. ఆ తర్వాత నారా లోకేష్ అసెంబ్లీకి 2 తర్వాత వాయిదా పడింది. ఆ వాయిదా పడిన తర్వాత నుంచి కూడా వెళ్ళి నారా లోకేష్ తో భేటీ కావడం, కాసేపు ముచ్చటించడం, ఈ సందర్భంగా యోగక్షేమాలు అడగడం, ఇలా కుశల ప్రశ్నలు అయితే కాసేపు అక్కడ జరిగినటువంటి తెలుస్తుంది. ఎస్ స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక 23 రోజుల పాటు 535 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బండ్ల గణేష్ తిరుమల వెళ్ళటం జరిగింది. ఇక తిరుమల వెళ్ళిన తర్వాత కూడా వచ్చిన తర్వాత డైరెక్ట్గా కూడా తాను ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు కానీ అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కానీ వీళ్ళు అక్కడే అవైలబుల్గా ఉండటం జరిగింది. ఇక డైరెక్ట్గా కూడా అసెంబ్లీకి వెళ్ళి ఆ బ్రేక్ సమయాల్లో కూడా వీరిద్దరిని కూడా కలిసి తిరుమల నుంచి తెచ్చినటువంటి ప్రసాదాన్ని వాళ్ళకి అందజేయడం జరిగింది.